హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రైట్ విత్ దామోదర్. సో ఈరోజు ఈ వీడియోలో మనం కాగ్నిటివ్ డెవలప్మెంట్ చాప్టర్ 3 గురించి మాట్లాడుతున్నాం. సో ఈ చాప్టర్ టెట్లో కానీ లేదు అంటే మన టెట్లో కానీ చాలా మంచి చాప్టర్ ఇది. దీని నుంచి టెట్లో మనకు ఎంత లేదన్నా 2 to 3 క్వశ్చన్స్ పక్కా ఉంటాయి. వెరీ వెరీ సింపుల్. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మనకు 2 to 3 మార్క్స్ అనేటివి వస్తాయి. సో టెట్లో మనకు 2 to 3 మార్క్స్ సైకాలజీలో ఈజీగా గెయిన్ చేయొచ్చు. మరి ఏం టాపిక్ అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్. దేని గురించి మాట్లాడుతున్నాం మనం? కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. మరి కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీని ఇచ్చింది ఎవరు అంటే ఒక గ్రేట్ సైకాలజిస్ట్ జీన్ పియాజే అన్నమాట. సో జీన్ పియాజే అనే ఒక సైకాలజిస్ట్ ఈ థియరీని ఇచ్చాడు. సో దీంట్లో మనకు ఏమేమి స్టేజెస్ ఉంటాయి, అసలు ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటి, మనం కొంచెం గనుక మీరు కాన్సన్ట్రేట్ చేసి వినగలిగితే 100% టెట్లో 2 to 3 మార్క్స్ మీ జేబులో ఉన్నట్టే. ఓకే, రైట్. సో అసలు టాపిక్ పేరు ఏమని మాట్లాడుతున్నాం మనం? కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని మాట్లాడుతున్నాం. మరి కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ కాగ్నిషన్ అంటే ఏంటి? మనం జనరల్గా కాగ్నిషన్ అంటే ఆలోచించడం, రైట్, అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్, రైట్, గుర్తుంచుకోవడం, రైట్, మెమరీ అండ్ సమస్య పరిష్కారం. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఆలోచించడం, థింకింగ్, అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్, గుర్తు చేసుకోవడం లేదంటే గుర్తుంచుకోవడం, మెమరైజ్ చేసుకోవడం, సమస్య పరిష్కారం. వీటికి సంబంధించిన మెంటల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని మాట్లాడుతున్నాం. అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ అతని థింకింగ్ మరియు రీజనింగ్ ఎబిలిటీ ఎలా మారుతుంది అనేది కాగ్నిటివ్ డెవలప్మెంట్ అన్నమాట. మరి ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకున్నప్పుడు సపోజ్ చిన్న పిల్లవాడు ఉన్నారు, ఒక 5 years అబ్బాయి ఉన్నాడు అనుకుందాం, 3 years అబ్బాయి ఉన్నాడు అనుకుందాం. 3 years అబ్బాయిని మనం ఒక క్వశ్చన్ అడిగామని అనుకుందాం, అసలు వర్షం ఎందుకు పడుతుంది అని అడిగితే ఆ పిల్లవాడు ఏం చెప్తాడు? ఆ 5 yearsలో ఏదో ఒక ఇల్లాజికల్ రీజన్ తోటి పైన అంటే నీళ్లు ఎక్కువ జమ అయినాయి కావచ్చు, లేదు అంటే నీటి బరువుకి కింద పడిపోతున్నాయి అయి ఉండొచ్చు, లేదు అంటే పైనుంచి ఎవరన్నా వాటర్ పోస్తున్నారు కావచ్చు. ఇలాంటి ఇల్లాజికల్ రీజన్స్ అనేది చెప్తాడు. అవునా కదా? మరి అదే పిల్లవాడిని మనం 12 years కానీ లేదు అంటే 13 years కానీ ఆ ఇయర్స్లో మనం ఒకవేళ క్వశ్చన్ అడిగాము అనుకుందాం, సేమ్ క్వశ్చన్, వర్షం ఎందుకు పడుతుంది అని. మరి వర్షం ఎందుకు పడుతుంది అంటే ఇప్పుడు 12 or 13 years అబ్బాయి ఏం చెప్తాడు? క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, రైట్. మరి క్లౌడ్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే వాటర్ వేపర్ తోటి ఫామ్ అవుతాయి. వాటర్ వేపర్ తోటి క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే కండెన్షన్ తోటి ఫామ్ అవుతాయి అని చెప్పడం, దాని తర్వాత ప్రెసిపిటేషన్ జరుగుతుంది అని చెప్పడం, దాని తర్వాత రెయిన్ వస్తుంది అని చెప్పడం. ఇలా లాజికల్ ఆన్సర్ అనేది 12+ year ఉన్న అబ్బాయి ఇస్తే, ఇల్లాజికల్ ఆన్సర్ అనేది 5 years or 3 years ఉన్న అబ్బాయి ఇచ్చాడు. అంటే దీని మీనింగ్ ఏంటి? బేస్డ్ ఆన్ ద ఏజ్, మన ఏజ్తో పాటు ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అనేది మీనింగ్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్, మరి దీన్ని ఎవరు ఇచ్చారని మాట్లాడాం? కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి ఎవరు మాట్లాడారు అంటే జీన్ పియాజే అనే ఒక స్విస్ సైకాలజిస్ట్. ఈయన స్విట్జర్లాండ్కి సంబంధించిన సైకాలజిస్ట్ అన్నమాట. ఈ స్విట్జర్లాండ్కి సంబంధించిన సైకాలజిస్ట్ వేరే పిల్లల మీద సైకలాజికల్ స్టడీ చేసి మనకు ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనే థియరీని ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్ థియరీ. పియాజే కానీ వైగాట్స్కి కానీ వీళ్ళు లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండదు టెట్లో.
సో ఈ ఒక్క క్లాసు వింటే, మీరు ప్రాపర్గా ఈ ఒక్క క్లాస్ వింటే మీకు 2 to 3 మార్క్స్ ఎటు పోవు, మీ జేబులో ఉంటే, ఇది నా గ్యారంటీ. ఓకే, రైట్. మరి ఈ ఎవరైతే మన జీన్ పియాజే ఉన్నారో ఏమంటున్నాడు, పియాజే ఎంఫసైజ్ దట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఇన్ అవర్ డెవలప్మెంట్ అని చెప్పాడు. అంటే పియాజే పిల్లల థింకింగ్ ఎలా డెవలప్ అవుతుందో ఎక్స్టెన్సివ్లీ స్టడీ చేశాడన్నమాట, క్లియర్గా స్టడీ చేశాడని చెప్తున్నాడు. మరియు ఇతను ఫిజికల్ ఎన్విరాన్మెంట్ మరియు బయలాజికల్ ఎబిలిటీస్, మనకు ఏదైతే బయలాజికల్లీ కొన్ని జీన్స్ అనేటివి ఇన్హెరిటెడ్గా వస్తాయో, రైట్, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అని మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, హీ ఆల్సో గేవ్ ఎంఫసిస్ ఆన్ బయలాజికల్ ఎబిలిటీస్ వి ఇన్హెరిట్ ఫ్రమ్ ద హెరిడిటీ అండ్ సమ్వేర్ ఇగ్నోర్ ద సోషల్ ఆస్పెక్ట్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది. పియాజే ఏం చెప్తాడు అంటే, మనకు హెరిడిటీ అనేది ఎక్కువ మన డెవలప్మెంట్లో ఇంపార్టెన్స్ అనేది చూపెడుతుంది. దేంతోటి పోలుస్తే అంటే సోషల్ ఆస్పెక్ట్స్ తోటి పోలుస్తే అని చెప్పాడు. జీన్ పియాజే చెప్పింది ఏంటి, క్లియర్గా చూడండి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది. హెరిడిటీ ప్లేస్ అ ఇంపార్టెంట్ రోల్ దెన్ ద సొసైటీ అని చెప్పింది ఎవరు అని అడిగినప్పుడు మనం జీన్ పియాజే అని మాట్లాడతాం. ఓకే, ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చాడు, హీ ఆల్సో నోన్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ. ఇతన్ని ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అని కూడా అంటారు. ఓకే, మరి Piaget was a radical constructivist, believed in the independent construction of knowledge by a child himself అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, Piaget was a radical constructivist, believed in the independent construction of a knowledge by himself. అంటే చిల్డ్రన్ నాలెడ్జ్ను టీచర్ దగ్గర నుంచి సింపుల్గా ఏదో టీచర్ చెప్తా ఉంటే నేను వింటున్నా, నా బ్రెయిన్లోకి వచ్చేస్తుంది అనేది కాకుండా, పిల్లవాడు అనేవాడు తన ఎక్స్పీరియన్స్ తోటి మరియు అంటే నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు. కాబట్టి ఈయనని కన్స్ట్రక్టివిస్ట్ అంటాము అని చెప్తున్నాడు. అంటే మన బ్రెయిన్లో ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది, దాన్ని మనం వేరే నాలెడ్జ్ని ఇంకా తీసుకొని దాన్ని ఇంకా డెవలప్ చేస్తాం అని చెప్పేది ఎవరు అంటే మన జీన్ పియాజే అని మాట్లాడుతున్నాం. మరి ఎగ్జాంపుల్కి మాట్లాడుకున్నప్పుడు ఒక డాగ్ ఉంది, డాగ్కి 4 కాళ్ళు ఉన్నాయి, రైట్. అబ్బాయికి ముందే తెలుసు డాగ్ అంటే 4 కాళ్ళు ఉంటాయి అని. కానీ అబ్బాయి కౌని చూశాడు అనుకుందాం, కౌకి కూడా 4 కాళ్ళే ఉన్నాయి. మరి కౌని ఫస్ట్లో ఏమనుకుంటాడంటే డాగ్ అనుకుంటాడు. అంటే ఇంతకు ముందే ఉన్న నాలెడ్జ్ని కొంత యాడ్ చేసుకొని దాని తర్వాత అకామిడేట్ చేసుకుంటారు అని చెప్పింది ఎవరు అంటే జీన్ పియాజే అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదొక పాయింట్. ఓకే, ఏమంటున్నాడు, ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాడు ఈయన, హెరిడిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. దేంతో పోలిస్తే, సొసైటీ తోటి పోలిస్తే. అంటే సొసైటీ ఎక్కువగా చైల్డ్ డెవలప్మెంట్లో అంటే ముఖ్య పాత్ర పోషించదు అని చెప్పడానికి ట్రై చేస్తాడు అని మాట్లాడుతున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అనేటివి తీసుకొచ్చాను చూడండి. ఈ టర్మ్స్ అనేటివి మీకు 100% పేపర్లో కనిపిస్తాయి. ఓకే, ఈ టర్మ్స్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ స్కీమా. మనము నెక్స్ట్ కింద స్కీమా అంటే ఏంటి, అసిమిలేషన్ అంటే, అకామిడేషన్ అంటే ఏంటి, ఈక్విలిబ్రియం అంటే ఏంటి, డిస్ఈక్విలిబ్రియం అంటే ఏంటి, యానిమిజం అంటే ఏంటి, కన్జర్వేషన్, ఇదంతా మళ్ళీ డీటెయిల్గా మాట్లాడదాం. బట్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అనేటివి నేను తీసుకొచ్చాను. ఈ టర్మ్స్ అనేవి మీ మైండ్లో గుర్తుండాలి. స్కీమా, ఫస్ట్ స్కీమా, నెక్స్ట్ అసిమిలేషన్, థర్డ్ అకామిడేషన్. ఇవి 3 చాలా 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 ఇంపార్టెంట్ టర్మ్స్ అన్నమాట. 100% దీని నుంచి క్వశ్చన్ వచ్చింది అంటే ఇదర్ అకామిడేషన్ ఉంటుంది, ఇదర్ అసిమిలేషన్ ఉంటుంది, ఇదర్ స్కీమా ఉంటుంది. అండర్స్టూడ్, రైట్. నెక్స్ట్ రివర్సిబిలిటీ, ఈక్విలిబ్రియం, ఆబ్జెక్ట్ పర్మనెన్స్,
ఆబ్జెక్ట్ పర్మనెన్స్, ఈగోసెంట్రిజం, అనిమిజం, కన్జర్వేషన్, హైపోథెటికో డిడక్టివ్ రీజనింగ్, కలెక్టివ్ మోనలాగ్ అండ్ ట్రాన్సిటివిటీ. ఈ వర్డ్స్ అనేటివి గుర్తుపెట్టుకొని ఉండాలి. ఈ వర్డ్స్కి మీనింగ్ ఏంటి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం అనేది మనము ఇంకొక 1 minute నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ స్కీమా, అసిమిలేషన్, అకామోడేషన్, రివర్సిబిలిటీ, ఈక్వలిబ్రియం, ఆబ్జెక్ట్ పర్మనెన్స్, ఈగోసెంట్రిజం, అనిమిజం, కన్జర్వేషన్, హైపోథెటికో డిడక్టివ్ రీజనింగ్, కలెక్టివ్ మోనలాగ్ అండ్ దెన్ ట్రాన్సిటివిటీ. ఈ వర్డ్స్ అనేటివి గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు అసలు మనం దాన్ని ఎలా అంటే గుర్తుపెట్టుకోవాలి, అసలు ఏ స్కీమా అంటే ఏంటి, అసిమిలేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, అసిమిలేషన్, ఫస్ట్ అసిమిలేషన్ జరుగుతుంది నాన్న అంటే ఒక స్కీమా ఉంటుంది, మన బ్రెయిన్లో ఒక స్కీమా ఉంటుంది. ఓకే, మన బ్రెయిన్లో ఒక స్కీమా ఉంటుంది. ఆ స్కీమా ఏంటి, ఒక చైర్ అనుకుందాం, ఒక ఫోల్డర్, ఒక చైర్ అనుకుందాం. అంటే ఒక పిల్లవాడిలో ఒక నాన్ లివింగ్ థింగ్కి 4 కాళ్ళు ఉన్నాయి, 4 లెగ్స్ ఉన్నాయి అనుకుంటే అది చైర్ అనుకుంటాడు, అది స్కీమా అనుకుందాం. ఒక టేబుల్ని చూశాడు, కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఒక టేబుల్ని చూశాడు, టేబుల్కి ఎన్ని లెగ్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. చైర్కి ఎన్ని లెగ్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఈ టేబుల్ని పిల్లవాడు ఏమనుకుంటాడు అంటే చైర్ అనుకుంటాడు. అంటే ఆల్రెడీ 4 లెగ్స్ ఉంటే, ఒక నాన్ లివింగ్ థింగ్కి 4 లెగ్స్ ఉంటే అది చైర్ అనుకున్నాడు కాబట్టి టేబుల్ని కూడా చైర్ అనుకుంటాడు. అంటే ఆల్రెడీ స్కీమా ఉంది, అది చైర్. ఇప్పుడు కొత్త స్కీమాని యాడ్ చేస్తున్నాడు మళ్ళీ, అవునా? అది ఏమైందంటే ఒక కొత్త ఇన్ఫర్మేషన్ని ఉన్న స్కీమాకి యాడ్ చేస్తే దాన్ని మనం అసిమిలేషన్ అంటాం. ఓకే, ఇఫ్ 4 లెగ్స్ ఉన్న చైర్ ఇంకొక చైర్ చూశాడు, ఇది పింక్ కలర్లో ఉంది, ఇది బ్లాక్ కలర్లో ఉంది, బట్ బోత్ చైర్స్ అయినప్పుడు అది ఈక్వలిబ్రియం అవుతుంది. ఆయన బ్రెయిన్లో ఈక్వల్ అయిపోతుంది, ఎందుకంటే అది చైర్, ఇది చైర్. కానీ ఇక్కడ టేబుల్ కదా, సో అప్పుడు ఇదేమవుతుంది, డిస్ఈక్వలిబ్రియం అవుతుంది. ఎందుకంటే ఇది చైర్, ఇది టేబుల్, కానీ దీనికి 4 లెగ్స్ ఉన్నాయి, దీనికి 4 లెగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఈక్వల్గా ఉందా, లేదు, డిస్ఈక్విలిబ్రియం అయిపోయింది. మరి డిస్ఈక్విలిబ్రియం అయినప్పుడు పిల్లవాడికి వాళ్ళ పెద్దవాళ్ళో లేదంటే వాళ్ళ టీచరో వాళ్ళ ఫ్రెండ్సో అరే ఇది చైర్ కాదు ఇది టేబుల్ అని చెప్పినప్పుడు ఆ అబ్బాయి ఓహో ఇది టేబుల్ అని ఇంకొక స్కీమాని యాడ్ చేసుకుంటాడు, న్యూ ఫోల్డర్ యాడ్ చేసుకుంటాడు, అది టేబుల్ ఫోల్డర్. ఇప్పుడు అంటే స్కీమా ఏమనుకున్నాడు, ఆయన చైర్ అనుకున్నాడు టేబుల్ని, కానీ టేబుల్ కాదు అది చైర్ కాదు అది టేబుల్ అని కరెక్ట్ చేసుకుంటే దాన్ని మనం అకామిడేషన్ అంటాం. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, అర్థం కాకపోతే మళ్ళొకసారి రివర్స్కి వెళ్ళి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు మనకు డిఫరెంట్ వర్డ్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ స్కీమా. స్కీమా ఈజ్ అ సెట్ ఆఫ్ ప్యాటర్న్ ఆర్ ఆర్గనైజ్డ్ categories of information and relationship between these categories అని చెప్తున్నాడు. అంటే సింపుల్గా చెప్పాలి అనుకుంటే మన బ్రెయిన్లో డిఫరెంట్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఏమేం ఫోల్డర్స్ ఉన్నాయి? ఎగ్జాంపుల్ యానిమల్స్ ఒక ఫోల్డర్, ఓకే, ఫ్రూట్స్ కోసం ఒక ఫోల్డర్ అనుకుందాం, ఓకే, వెహికల్స్ కోసం ఒక ఫోల్డర్ అనుకుందాం, నెక్స్ట్ ఫ్యామిలీ కోసం ఒక ఫోల్డర్ అనుకుందాం, ఇలా ఎక్సెట్రా డిఫరెంట్ ఫోల్డర్స్ అనేటివి మన బ్రెయిన్లో ఉన్నాయి. ఓకే, సో ఎగ్జాంపుల్ బుక్స్ అవ్వచ్చు, రిలేషన్షిప్స్ అవ్వచ్చు. బుక్స్ అనేది ఒక ఫోల్డర్ అయితే రిలేషన్షిప్స్ అనేది ఒక ఫోల్డర్, డివైసెస్ మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ లేదు ఇంకేదన్నా మొన్యుమెంట్స్ ఇది ఒక ఫోల్డర్. సో మన బ్రెయిన్లో ఏవైతే చిన్న ఫోల్డర్స్ ఉన్నాయో వాటిని స్కీమాస్ అంటాం. ఇది ఈజీగా అర్థం చేసుకోవడానికి అన్నమాట.
ఎగ్జాంపుల్కి చెప్తే ఒక యానిమల్ అంటే డాగ్ ఉంది, డాగ్కి 4 legs ఉంటాయి, అదొక స్కీమా. క్యాట్ ఉంది, క్యాట్కి కూడా 4 legs ఉంటాయి, కానీ క్యాట్ని ముందే తెలీదు అబ్బాయికి, ఎవరన్నా చెప్పేంత వరకు ఇది క్యాట్ అని తెలీదు. ఫస్ట్ ఒక డాగ్ తెలిస్తే సో అబ్బాయి ఏమనుకుంటాడు, 4 legs ఉన్న ప్రతి ఒక్క యానిమల్ అనేది అది డాగే అనుకోవడం అనేది ఒక స్కీమా అన్నమాట. ఓకే రైట్. అసిమిలేషన్. మరి అసిమిలేషన్ ఏంటి? అసిమిలేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్కార్పొరేటింగ్ న్యూ ఇన్ఫర్మేషన్ టు ది స్కీమాస్. సో ఇంతకు ముందు మనం స్కీమా అంటే ఏమని మాట్లాడాం, చిన్న చిన్న ఫోల్డర్స్ అని మాట్లాడాం కదా. సో ఆ చిన్న చిన్న ఫోల్డర్, సపోజ్ ఫ్రూట్ ఉంది, ఒక అబ్బాయి గోవా చూశాడు, ఫ్రూట్లో గోవా అనేది ఒకటి ఉంటుందని తెలుసు. అదే అబ్బాయి ఒక గ్రీన్ యాపిల్ చూశాడు అనుకుందాం. ఆ గ్రీన్ యాపిల్ చూసినప్పుడు దాన్ని గోవా అనుకొని ఈ ఫోల్డర్లో ఫీడ్ చేసుకోవడాన్ని మనం అసిమిలేషన్ అంటాం. లేదు, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే డాగ్ ఉంది, డాగ్ని చూశాడు ఒక అబ్బాయి. డాగ్ అనేది ఎగ్జిస్టింగ్ స్కీమా, ఆల్రెడీ బ్రెయిన్లో ఉంది అబ్బాయికి. తర్వాత కాసేపటికి క్యాట్ చూశాడు. సో డాగ్కి 4 legs ఉన్నాయి కాబట్టి, క్యాట్కి కూడా 4 legs ఉన్నాయి కాబట్టి ఇది డాగే అనుకుంటాడు. అంటే క్యాట్ని డాగ్ అనుకోవడం, డాగ్ ఫోల్డర్లో ఎగ్జిస్ట్ చేసుకోవడం, దాన్ని మనం అసిమిలేషన్ అంటాం అని చెప్తున్నాడు. ఓకే రైట్. నెక్స్ట్ ఏమన్నాడు, అకామిడేషన్ అంటున్నాడు. మరి అకామిడేషన్ అంటే ఏంటి? ద అకామిడేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అడ్జస్టింగ్ ఆర్ మ్యానిపులేటింగ్ ఎగ్జిస్టింగ్ స్కీమాస్ ఆఫ్ డ్యూ టు డిస్ఈక్విలిబ్రియం ఇన్ ద ఎగ్జిస్టింగ్ స్కీమాస్. అకామిడేషన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్డ్ ఉంది, ఈ బర్డ్ అనేది ఒక స్కీమా ఉంది కదా, బ్రెయిన్లో బర్డ్ అనేది ఎగురుతుంది అనే ఒక స్కీమా ఉంది. ఇప్పుడు అబ్బాయి స్కైలో ఒక హెలికాప్టర్ ఫ్లై చేయడం చూశాడు. ఇప్పుడు అబ్బాయి ఏమనుకుంటాడు, ఓ ఇది ఎగురుతుంది, ఇది ఫ్లై చేస్తుంది అంటే అది బర్డ్ అనుకుంటాడు. అంటే హెలికాప్టర్ని బర్డ్ అనుకుంటాడు. ఫస్ట్ అనుకున్నాడు కదా. అంటే ఇప్పుడు హెలికాప్టర్ అబ్బాయి పరంగా ఏమైంది, బర్డ్ అయింది, రైట్. అబ్బాయి అరుస్తున్నాడు, ఓ బర్డ్ ఈజ్ ఫ్లయింగ్, బర్డ్ ఎగురుతుంది అని అరుస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇంకెవరో వచ్చి, నానా అది బర్డ్ కాదు, అది హెలికాప్టర్, సో బర్డ్ వేరు హెలికాప్టర్ వేరు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు అనుకుందాం ఆ అబ్బాయికి. అప్పుడు ఆ అబ్బాయి తన బ్రెయిన్లో, ఓహో అంటే హెలికాప్టర్ కూడా ఫ్లై చేస్తుంది, అంటే బర్డ్ వేరు హెలికాప్టర్ వేరు అని దాన్ని తన బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోవడాన్ని మనం అకామిడేషన్ అంటాం అని చెప్పాం. సో కాన్సెప్ట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ క్లాస్ మంచిగా అనిపిస్తే, మీకు కనుక ఈ క్లాస్ నచ్చితే, మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, లైక్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే రైట్. సో అసిమిలేషన్ ఇన్ అకామిడేషన్ ఇది ఇన్ కాదు, అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ కమ్స్ అండర్ ద ప్రాసెస్ ఆఫ్ అడాప్టేషన్. ఎందుకంటే అసిమిలేషన్ కూడా మనము వేరే దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం, అకామిడేషన్ కూడా వేరే దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ని మన బ్రెయిన్లో ఫిక్స్ చేస్తున్నాం, కాబట్టి ఇవి రెండు కూడా అడాప్టేషన్ ప్రాసెస్లో కిందికి వస్తాయి అని మాట్లాడు. ఓకే, ఇంకొకటి ఈక్విలిబ్రియం అండ్ డిస్ఈక్విలిబ్రియం. ఇంతకుముందే నేను మన ఈ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశా. ఈక్విలిబ్రియం అంటే ఏంటి, డిస్ఈక్విలిబ్రియం అంటే ఏంది అనేది కూడా మాట్లాడాం. సో మళ్ళీ ఒకసారి ఈక్విలిబ్రియం అంటే ఏంది, డిస్ఈక్విలిబ్రియం అంటే ఏందో చూద్దాం. సో ఈక్విలిబ్రియం ఈజ్ ద స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ ద అసిమిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ద ఇన్ఫర్మేషన్ యూ ఎన్కౌంటర్డ్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్. ఈక్విలిబ్రియం అంటే ఏంటి అంటే, మీరు అనుకున్న ఇన్ఫర్మేషన్ ప్లస్ బయట ఇన్ఫర్మేషన్, ఇవి రెండు ఒకటే అయితే అది ఈక్విలిబ్రియం అవుతుంది. సపోజ్ మీరు అనుకున్నది ఒక డాగ్, ఇది బ్లాక్ కలర్లో ఉంది అనుకుందాం, దానికి 4 legs ఉన్నాయి, అది బార్కింగ్, అది అరుస్తుంది, దాన్ని ఏమంటారు, ఎనీహౌ అరుస్తుంది.
ఇంకొక డాగ్ ఉంది, అది వేరే కలర్లో ఉంది, వైట్ కలర్లో ఉంది అనుకుందాం, బట్ సేమ్ లెగ్స్ సేమ్, ఇట్ ఈజ్ బాకింగ్, ఏమంటారు దాన్ని, మొరగడం, ఎనీహౌ అరుస్తుంది ఇది కూడా. సో అబ్బాయి అనుకున్నది బయట ఉన్నది రెండు ఈక్వల్ అయితేనేమో దాన్ని డిస్ఈక్విలిబ్రియం అన్నాం. అదే అబ్బాయి డాగ్ అనుకున్నాడు కానీ బయట క్యాట్ ఉంది, మరి ఇక్కడ మ్యాచ్ ఏమైంది, డాగ్కి 4 legs ఉన్నాయి, దీనికి కూడా 4 legs ఉన్నాయి. సో దీన్ని బట్టి అబ్బాయి క్యాట్ని డాగ్ అనుకున్నాడు, మరి బయట ఇన్ఫర్మేషన్ ఏమో క్యాట్, అనుకున్నదేమో డాగ్, మరి ఇవి రెండు ఈక్వల్ అవుతున్నాయి అంటే నో, ఇది ఈక్వల్ అవ్వట్లేదు, కాబట్టి ఇది డిస్ఈక్విలిబ్రియం కిందికి వస్తుంది అని మాట్లాడతాం. అర్థమవుతుందా? రైట్. ఎప్పుడైతే ఈక్విలిబ్రియం అయితేనేమో నో ప్రాబ్లం, ఎప్పుడైతే డిస్ఈక్విలిబ్రియం అవుతుందో ఇన్ఫర్మేషన్, అప్పుడు మనం అకామిడేషన్ చేస్తాం. వాట్ ఈజ్ మీన్ బై ది అకామిడేషన్? ఇన్ఫర్మేషన్ని మాడిఫై చేసుకోవడం, అది డాగ్ కాదు అది క్యాట్ అనుకోవడం, రైట్. సో దాన్ని అకామిడేషన్ అంటాం. ఓకే, ఇప్పుడు మేజర్ పార్ట్ పియాజెస్ 4 stages, వెరీ 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 ఇంపార్టెంట్ స్టేజెస్. 100% ఒక క్వశ్చన్ ఉంటుంది, లేదు అనే ముచ్చటే లేదు. మీరు ఇప్పటిదాకా జరిగిన ప్రతి సీటెట్ పేపర్ని తీసుకొని చూస్తే 100% పియాజే నుంచి 3 to 4 మార్క్స్, మినిమం 3 మార్క్స్, ఇంకా మహా అయితే 2 మార్క్స్, దానికంటే తక్కువ అసలే ఉండదు. 4-5 క్వశ్చన్స్ అడిగిన రోజులు కూడా ఉన్నాయి. సో ఈ టాపిక్ని మంచిగా వినడానికి ట్రై చేయండి. ఓకే, మనకు 4 stages ఉంటాయి, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు. సెన్సరీ మోటార్ స్టేజ్ అంటాం, బర్త్ టు 2 years, 2 సంవత్సరాల వరకు ఉండే స్టేజ్ని మనం సెన్సరీ మోటార్ స్టేజ్ అంటాం. 2 నుంచి 6 సంవత్సరాల వరకు స్టేజ్ని ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటాం. 7 to 11 years కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. 12+ years ఉన్న పిల్లవాళ్ళని ఫార్మల్ ఆపరేషనల్ అంటాం. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి SPCF ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ 4 లెటర్స్ గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ ఆల్ స్టేజెస్ గుర్తు ఉంటాయి. SPCF. ఓకే, రైట్. సో ఒక్కొక్క స్టేజ్ గురించి చూసుకున్నప్పుడు మెయిన్గా ఇది దీంట్లో ఎక్కువ ఏముంటుంది అంటే సెన్సెస్ అనేటివి ఎక్కువ వర్క్ చేస్తాయి. పుట్టిన పిల్లవాడికి ఏమైనా మాటలు వస్తాయా? మరి ఎలా ఫీల్ అవుతాడు? ఎప్పుడైతే కొంచెం ఐస్ అనేటివి డెవలప్ అయ్యి వర్క్ చేయడం స్టార్ట్ అవుతుందో ఫీల్ అవుతాడు. స్కిన్ తోటి అంటే వెదర్ ఎలా ఉందో ఫీల్ అవుతాడు, నోస్ తోటి స్మెల్ ఫీల్ అవుతాడు, టంగ్ తోటి టేస్ట్ ఫీల్ అవుతాడు, అది మిల్క్ అవ్వచ్చు ఇంకేదన్నా సరే, రైట్. సో సెన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అండ్ దెన్ రిఫ్లెక్స్ యాక్షన్స్ అనేటివి ఇక్కడ నేర్చుకుంటాడనమాట. రిఫ్లెక్స్ యాక్షన్స్ అనేటివి ఉంటాయి. మరి ప్రీ ఆపరేషనల్ స్టేజ్ 2 to 6 yearsలో సింబాలిక్ నాలెడ్జ్ మీరు ఏని చూపెట్టి ఇదేంటి అంటే ఏ అని చెప్తాడు. ట్రయాంగిల్ని ఒకవేళ మీరు నేర్పిస్తే ట్రయాంగిల్ చూపెడితే ట్రయాంగిల్ అంటాడు, సర్కిల్ చూపెడితే సర్కిల్ అంటాడు, డాగ్ని చూపెడితే డాగ్ అంటాడు, టైగర్ని చూపెడితే టైగర్ అంటాడు, మంకీని చూపెడితే మంకీ అంటాడు. సో మోస్ట్లీ సింబాలిక్ డెవలప్మెంట్, సింబాలిక్ థింకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఈగోసెంట్రిజం అనేది ఎక్కువ ఉంటుంది దీంట్లో. వినాలా, వీటి నుంచే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. మనం క్వశ్చన్స్ కూడా చూస్తున్నాం నెక్స్ట్, రైట్. నెక్స్ట్ కాంక్రీట్ ఆపరేషనల్లో లాజిక్ అనేది డెవలప్ అవుతుంది. లాజిక్ ఏ స్టేజ్లో డెవలప్ అవుతుంది అంటే 3rd stage కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో లాజిక్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి అబ్స్ట్రాక్ట్ అండ్ దెన్ సైంటిఫిక్ థింకింగ్, అబ్స్ట్రాక్ట్ అండ్ సైంటిఫిక్ థింకింగ్ దేంట్లో స్టార్ట్ అవుతుంది అంటే 4th స్టేజ్లో స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము 4 స్టేజెస్ కూడా విత్ ఎగ్జాంపుల్, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తోటి ఈ స్టేజెస్ ఏందో చూద్దాం. ఫస్ట్ వన్ సెన్సరీ మోటార్ స్టేజ్ అని మాట్లాడాం. సో మీకు కనుక ఇలా షార్ట్ ఫామ్లో క్విక్ రివిజన్ కోసం మీకు PDF కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్
లెర్న్ విత్ దామోదర్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కనుక జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్స్ అనేటివి నేను అక్కడ డ్రాప్ చేస్తూ ఉంటాను. లెర్న్ విత్ దామోదర్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాం, సెన్సెస్ ఆర్ ద టీచర్స్. పుట్టిన పిల్లవాడు సెన్సెస్ తోటి ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాడు. చూసి అంటే కళ్ళతోటి చూసి, రైట్, నోస్ తోటి స్మెల్ చేసి, మన ఏమంటారు చర్మంతో ఎన్విరాన్మెంట్ని ఫీల్ అవ్వడం, కూల్ ఉంది, హాట్ ఉంది, రైట్. ఇలా సెన్సెస్ ఆర్ ద టీచర్స్ అనేది ఈ స్టేజ్లో ఉంటుంది. రిఫ్లెక్స్ యాక్షన్స్ అనేటివి డెవలప్ అవుతాయి ఇక్కడే. టచ్ చేసి ఫీల్ అవ్వడం ప్రతి దాన్ని. అందుకే ప్రతి పిల్లవాడు ఏదన్నా దొరికింది అంటే దాన్ని పట్టుకొని నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు, రైట్. సో రిఫ్లెక్స్ యాక్షన్స్ నేర్చుకుంటాడు. అది కూల్ ఉందా, హాట్ ఉందా, ఏదైనా సరే. ఇమిటేటివ్ బిహేవియర్ ఉంటుంది. ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నాన్నమ్మ నడిచినట్టు నడవడానికి ట్రై చేయడం, వాళ్ళ మదర్ నడిచినట్టు చేయడానికి ట్రై చేయడం, వాళ్ళ ఫాదర్ కానీ ఏదో ఒక దాన్ని ఇమిటేట్ చేసే బిహేవియర్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏముంటుంది అంటే అబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది ఉంటుంది. ఇవి అన్నీ చాలా ఇంపార్టెంట్ అన్న. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు. అబ్జెక్ట్ పర్మనెన్స్ ఏ స్టేజ్లో ఉంటుంది, సెన్సెస్ ఏ స్టేజ్లో యాక్టివ్గా ఉంటాయి, ఇవన్నీ అడుగుతూ ఉంటాడు. ఓకే, సో ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది మనకు 2 years వరకు వస్తుంది. మరి ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే ఏంటి? ఒక టాయ్ ఉంది, మీరు అబ్బాయి టాయ్ని తీసుకున్నారు, దాన్ని దాచిపెట్టారు అనుకుందాం. అబ్బాయి దాన్ని పోయింది అనుకోడు, అది ఎక్కడో ఉంది, ఎక్కడో దాచిపెట్టారు, అది ఉంది, మొత్తానికి పోలేదు. ద టాయ్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ నేచర్ అనుకుంటాడు. అంటే టాయ్ అనేది ఉంది, వీళ్ళు దాచిపెట్టారు. సో పోయి వెతకడానికి ట్రై చేయడం ఆబ్జెక్ట్ పర్మనెన్స్ కిందికి వస్తుంది. ఓకే, సో సెన్సెస్ ఈ స్టేజ్లో ఎక్కువగా ఉంటాయి, రిఫ్లెక్స్ యాక్షన్స్ ఉంటాయి, ఇమిటేషన్ చేస్తూ ఉంటారు, ఆబ్జెక్ట్ పర్మనెన్స్ ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి మీరు. నెక్స్ట్ సెకండ్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ 2 to 6 years, రైట్, 2 to 6 years. ఇక్కడ మెంటల్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఏం జరుగుతుంది? మెంటల్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా జరుగుతూ ఉంటుంది. ద మెంటల్ ప్రాసెస్ విల్ బిగిన్స్. నెక్స్ట్ ట్రాన్స్డక్టివ్ రీజనింగ్. ఏమవుతుంది ఇక్కడ? ట్రాన్స్డక్టివ్ రీజనింగ్. సో సమ్ వాట్ వి సే నాట్ సో లాజికల్ రీజన్స్ కమ్. ఇంతకుముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా, వర్షం ఎందుకు వస్తుంది అంటే పైనుంచి ఎవరొకరు నీళ్ళని పోస్తున్నారు, ఇల్లాజికల్. సో ఇలాంటివి ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఓకే, క్రూషియల్ స్టేజ్ ఫర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఈ స్టేజ్లో లాంగ్వేజ్ అనేది డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అందుకే పిల్లవానికి నువ్వు ఏబిసిడి చెప్పినా, లేదు నువ్వు రైమ్స్ చెప్పినా, నువ్వు ఇంకేం చెప్పినా, ఈ స్టేజ్లో ఎక్కువ లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది. ఒక పిల్లవాడు తెలుగు ఫ్యామిలీలో పుడితే తెలుగు ఫాస్ట్గా మాట్లాడతాడు, ఎవరు నేర్పించకపోయినా. ఇఫ్ ఇంగ్లీష్ ఫ్యామిలీలో పుడితే ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఉర్దూ ఫ్యామిలీలో పుడితే ఉర్దూ మాట్లాడతాడు, రైట్. సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది క్రూషియల్గా ఉంటుంది. ఓకే, సో జీన్ పియాజే ప్రకారం ఇంపార్టెంట్ పాయింట్ ఇది, కనీసం 100 సార్లు అడిగి ఉంటాడు ఇప్పటిదాకా. ఇంపార్టెంట్ పాయింట్. మరి పియాజే ఏం చెప్తున్నాడు? అకార్డింగ్ టు ద పియాజే, చైల్డ్ లెర్న్స్ టు థింక్ ఫస్ట్ అండ్ డెవలప్ ద లాంగ్వేజ్ లాటర్. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలాసార్లు అడిగిన పాయింట్ ఇది. పియాజే ప్రకారం పియాజే ఏం చెప్తాడు? ఫస్ట్ థింక్ చేస్తాడు, ఏదైనా మ్యాటర్ని ఫస్ట్ థింక్ చేయడం నేర్చుకుంటాడు పిల్లవాడు, దాని తర్వాత లాంగ్వేజ్ డెవలప్మెంట్ అవుతుంది అంటాడు. అదే మనకు వైగోట్స్కీ అని ఇంకొక సైకాలజిస్ట్ ఉన్నారు, ఆయన ఏం చెప్తాడు? ఫస్ట్ లాంగ్వేజ్ వస్తుంది, దాని తర్వాత థింక్ చేస్తాడని చెప్తాడు. సో ఈ రెండింటిని రిలేట్ చేసి అడుగుతాడు కాబట్టి పియాజే థింకింగ్ ఫస్ట్, లాంగ్వేజ్ లాటర్. థింకింగ్ అనేది ఫస్ట్ వస్తుంది, లాంగ్వేజ్ అనేది తర్వాత వస్తుందని చెప్తాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఇర్రివర్సిబిలిటీ. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 2 + 3 = 5 అని చెప్పారు అనుకుందాం. అబ్బాయికి 2 + 3 5 అవుతుంది అని తెలుస్తుంది. కానీ
అదే 5 - 2 = 3 అనేది రాదు. అంటే అడిషన్స్కి వెళ్తున్నాడు కానీ సబ్స్ట్రాక్షన్కి రావట్లేదు, దాన్ని రివర్స్ రావట్లేదు, కాబట్టి ఇర్రివర్సిబిలిటీ ఉంటుంది. ఏ స్టేజ్లో? ప్రీ ఆపరేషనల్ స్టేజ్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈగోసెంట్రిజం ఉంటుంది, నేను. ఓకే, సో నేను అనుకున్నట్టే అందరూ ఉండాలి, నాకు బొమ్మ కావాలి కాబట్టి అందరికీ అదే బొమ్మ కావాలి. ఓకే, అనిమిజం అనేది ఉంటుంది. ఈ వర్డ్స్ అన్ని ఇంతకుముందు ఇంపార్టెంట్ అని చెప్పి ఒక్కొక్కటి వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి మంచిగా. అనిమిజం అంటే ఏంటి అంటే నాన్ లివింగ్ థింగ్స్కి, అంటే వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి అనుకోవడం అనిమిజం అన్నమాట. A child believes of a non-living things as a living thing which has feeling in it. అంటే బొమ్మకి ఎలాంటి ప్రాణం లేకపోయినా దానికి ఉంది అనుకోవడం. అందుకే పిల్లవాడికి ఏదన్నా దెబ్బ తగిలింది అనుకుందాం, మన నానమ్మనో అమ్మమ్మనో నేను కొడతా, నువ్వు ఏడవకు, నేను ఆ బొమ్మని కొడతా అని కొట్టినట్టు చేస్తే అప్పుడు పిల్లవాడు సాటిస్ఫై అవుతాడు, ఓ కొట్టారు కాబట్టి వాళ్ళకి కూడా పెయిన్ అవుతుంది. లేదు అంటే పిల్లవాడు బొమ్మకి తినిపియడం, అంటే బొమ్మకి ప్రాణం ఉంటుంది, నేను ఎలాగైతే తింటున్నానో బొమ్మ కూడా అలా తింటుంది అనుకోవడం. సో దాన్ని అనిమిజం అంటాం. ఓకే, సో ప్రీ ఆపరేషనల్ స్టేజ్ క్విక్గా 2 to 6 years, రైట్. నో లాజికల్ థింకింగ్, ఇల్లాజికల్గా ఉంటుంది, లాంగ్వేజ్ డెవలప్మెంట్ క్రూషియల్ ఉంటుందని మాట్లాడాం. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? పియాజే ప్రకారం థింకింగ్ అనేది ఫస్ట్ వస్తుంది, దెన్ ఇట్ డెవలప్స్ టు ద లాంగ్వేజ్. ఫస్ట్ థింకింగ్ వస్తుంది, తర్వాత లాంగ్వేజ్ వస్తుంది. ఇర్రివర్సిబిలిటీ ఉంటుంది. ఒక 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 సపోజ్ ఒక గ్లాస్ వాటర్ ఉంది, ఆ గ్లాస్లో ఉన్నప్పుడు ఎంతైతే వాటర్ ఉందో దాన్నే మనం ఒక పెద్ద డ్రమ్లో వేసినప్పుడు అక్కడ ఎక్కువ వాటర్ ఉంది అనుకోవడం. ఓకే, ఇర్రివర్సిబిలిటీ లేదు, రివర్సిబిలిటీ లేదు, ఇర్రివర్సిబిలిటీ ఉంటుంది. ఈగోసెంట్రిజం, నేను ఎలా అయితే అనుకుంటున్నానో అందరూ అలా ఉంటారు అనుకోవడం. ఇంకొకటి అనిమిజం, ప్రాణం లేని వాటికి ప్రాణం ఉంటుంది అనుకోవడం అనేది అనిమిజం. నెక్స్ట్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, స్టేజ్ 3. మరి ఇక్కడ లాజిక్ బిగిన్స్ టు కాంక్రీట్ ఆబ్జెక్ట్స్. ఏం చెప్తున్నాడు? కొంచెం కాంక్రీట్ అనేది వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, రివర్సిబిలిటీ డెవలప్స్, అంటే 2 + 5 = 7 అయితే 7 - 2 = 5 అవుతుంది అనుకోవడం, రైట్. లేదు, ఒక గ్లాస్ వాటర్ ఒక పెద్ద డ్రమ్లో వేస్తే అది గ్లాస్ వాటర్ మాత్రమే ఉంటుంది అనుకోవడం. ఇది రివర్సిబిలిటీ డెవలప్ అవుతుంది. మరి ఇర్రివర్సిబిలిటీ దేంట్లో ఉంటుంది అంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఉంటుంది. రివర్సిబిలిటీ దేంట్లో ఉంటుంది అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్సిటివిటీ డెవలప్స్, ద ఎబిలిటీ టు రికగ్నైజ్ రిలేషన్షిప్ అమాంగ్ వేరియస్ థింగ్స్. ట్రయాంగిల్స్ బాగా ఇచ్చాం, ఓకే, సర్కిల్స్ ఇచ్చాం, స్టార్స్ ఇచ్చాం అనుకుందాం. మనం వాటిని సెగ్రిగేట్ చేయి అని పిల్లవాడికి చెప్తే ట్రయాంగిల్స్ని ఒకలాగా చేయడం, సర్కిల్స్ని ఒక దగ్గర చేయడం, ట్రయాంగిల్స్ని ఒక దగ్గర చేయడం. ఓకే, రైట్. రైట్, నెక్స్ట్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటే సపోజ్ మనము 4 legs అనిమల్స్ ఇచ్చాం. ఓకే, 4 legs అనిమల్స్ ఇచ్చాం. ఒకటి కౌ, డాగ్, క్యాట్, క్యామెల్, టైగర్, ఇలా డిఫరెంట్ యానిమల్స్ ఒక్కొక్కటి 10 ఇచ్చాం అనుకుందాం కలిపేసి. దాన్ని సిగ్రిగేట్ చెయ్యి అని చెప్పడం క్లాసిఫికేషన్. కౌ బొమ్మలు కౌలాగా చేయడం, డాగ్లా చేయడం, క్యాట్ అన్నీ ఒక దగ్గర పెట్టడం, క్యామెల్స్ అన్నీ ఒక దగ్గర, టైగర్స్ అన్నీ ఒక దగ్గర, ఇలా క్లాసిఫికేషన్ చేస్తాడు. సిరియేషన్ అంటే ఒక పర్టికులర్ ఆర్డర్లో మనము చిన్న నుంచి పెద్దకి పోవాలనుకుందాం. సో ఫస్ట్ చిన్నది, దాని తర్వాత ఇంకొంచెం పెద్దది, దాని తర్వాత ఇంకొంచెం పెద్దది, ఇంకా ఇలా ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ రావడం సిరియేషన్ అనేది వస్తుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ కన్జర్వేషన్ అంటే ఏంటి అంటే
ఎబిలిటీ టు అండర్స్టాండ్ దట్ ద క్వాంటిటీ, ఏరియా ఆర్ వాల్యూమ్ డజంట్ చేంజ్ విత్ ద చేంజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ షేప్ ఆర్ సైజ్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ రివర్సిబిలిటీలో ఒక ఎగ్జాంపుల్ చెప్పా కదా, అది కన్జర్వేషన్కి సంబంధించింది. ఏంటి అంటే, 1 లీటర్ వాటర్ తీసుకొని మనం డ్రమ్ములో వేసినప్పుడు ఎక్కువ వాటర్ లేదు, ఓన్లీ లీటర్ వాటర్ ఉంది అని తెలుసుకోవడం కన్జర్వేషన్ అని మాట్లాడుతున్నాం. రైట్, ఒక్క నిమిషం. రైట్, దిస్ స్టేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ లాటర్ చైల్డ్హుడ్ ఆర్ గ్యాంగ్ ఏజ్. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏ స్టేజ్ని గ్యాంగ్ ఏజ్ స్టేజ్ అంటామంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఓకే, లాస్ట్ స్టేజ్. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్సిటివిటీ. ఇక్కడ ట్రాన్సిటివిటీ అని మాట్లాడాం కదా, ఎబిలిటీ టు రికగ్నైజ్ రిలేషన్షిప్ అమాంగ్ ద వేరియస్ థింగ్స్ అని చెప్పా కదా. సో ఇది, సో ఏ ఈజ్ షార్టర్ దాన్ బి, ఎందుకంటే బి కంటే ఏ చిన్నగుంది. బి ఈజ్ లాంగర్ దాన్ ఏ. సో బి అనేది ఏ అనేది బి కంటే తక్కువ ఉన్నప్పుడు ఏ కంటే బి ఎక్కువ ఉంటుంది అని తెలుసుకోవడం. అండ్ బి ఈజ్ లాంగర్ దెన్ షార్టర్ దెన్ సి, సి కంటే బి తక్కువ ఉంది, బి కంటే సి పెద్దగా ఉంది. ఇది ట్రాన్సిటివిటీ అంటే ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ని తెలుసుకోవడం. ఓకే, లాస్ట్ స్టేజ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఓకే, మనము లాస్ట్ స్టేజ్లో కాంక్రీట్ థింకింగ్ గురించి మాట్లాడాం, కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడాం. అంటే ప్రజెంట్గా కనిపించే వాటి గురించి, కాంక్రీట్ అంటే కనిపిస్తున్న వాటి గురించి ఆలోచించడం. మరి ఫార్మల్లోకి వచ్చేసరికి అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అంటే లేని వాటి గురించి కూడా మనకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే, స్కైలో స్టార్స్ ఉన్నాయి, మూన్ ఉంది, సోలార్ సిస్టమ్ ఉంది, అది ఎగ్జిస్ట్ అవుతుంది, మనకు ఓజోన్ లేయర్ అనేది ఉంది, అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే కనిపించకపోయినా వాటి గురించి తెలుసుకొని అది ఉంది అని అంటే ఫీల్ అవుతూ ఉంటాడు. దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటాం. డిడక్టివ్ రీజనింగ్, ఈ స్టేజ్లో డిడక్టివ్ రీజనింగ్ వస్తుంది. అంటే గోయింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. ఓకే, జనరల్ టు స్పెసిఫిక్. ఫర్ ఎగ్జాంపుల్, all metals, first all metals expands when heated. ఎప్పుడైతే హీట్ చేస్తామో ఆల్ మెటల్స్ ఎక్స్పాండ్ అవుతాయి అనుకునే దగ్గర నుంచి ఆల్ మెటల్స్ హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవ్వవు. ఐరన్ వంటివి ఆర్ గోల్డ్ వంటిది లేదా సిల్వర్ వంటిది, సో ఇవి ఎక్కువగా ఎక్స్పాండ్ చేస్తాయి. అంటే ఈ అంత జనరల్ అన్నిటిని కలిపి నేర్చుకున్నాడు, దాని తర్వాత స్పెసిఫిక్ వెళ్ళాడు. దీన్ని డిడక్టివ్ రీజనింగ్ అంటాం, గోయింగ్ ఫ్రమ్ జనరల్ టు ది స్పెసిఫిక్. నెక్స్ట్, హైపోథెటికో డిడక్టివ్ రీజనింగ్ is the ability to think the scientifically by generating predictions or hypotheses about the solution of the problem. హైపోథెటికో డిడక్టివ్ రీజనింగ్ దేంట్లో వస్తుంది అని అడుగుతాడు. సో అది ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్, నువ్వు ఫార్మింగ్ చేస్తున్నావు, ఎగ్జాంపుల్కి నువ్వు ఫార్మింగ్ చేస్తున్నావు. ఓకే, ఫార్మింగ్ చేసేటప్పుడు నువ్వు ఏ ఫర్టిలైజర్ వాడాలి అని ఆలోచిస్తావు. నువ్వు ఒకటి అనుకుంటావు, పర్టికులర్ ఒక నేమ్ XYZ ఏదో ఒకటి ఎక్స్ ఫర్టిలైజర్ వాడదాం అనుకుంటా, అది వాడితే ఎలా ఉంటుంది అని నువ్వేం చేస్తావు, అప్లై చేస్తావు. రైట్, అంటే యు విల్ ఫార్మ్ అ హైపోథెసిస్, దెన్ యు విల్ డూ అ ఎక్స్పెరిమెంట్, యు విల్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్, దెన్ యు విల్ కమ్ టు కంక్లూజన్. ఫస్ట్ అనుకుంటాం, దాని తర్వాత ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ఎక్స్పెరిమెంటేషన్లో ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తాం, దాని తర్వాత ఒక కంక్లూజన్కి వస్తాం అన్నమాట. అంటే చేసి తెలుసుకునే ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అది దేంట్లో వస్తుంది అంటే 12+ ఇయర్స్లో వస్తుంది. అందుకే మనకు సైన్స్లో యాక్టివిటీస్ అన్ని 12+ ఇయర్స్లోనే ఉంటాయి. 6 ఇయర్స్ అంటే 6th క్లాస్ పైననే ఉంటాయి, కింద యాక్టివిటీస్ అనేటివి ఉండవు. ఓకే, రైట్. ఏజ్ ఆఫ్ డైవర్జెంట్ అండ్ కన్వర్జెంట్ అండ్ క్రియేటివ్ థింకింగ్. డైవర్జెంట్ అంటే
అన్ని మూలల నాలుగు దిశల ఆలోచించడం. కన్వర్జెంట్ అంటే 4 దిశల నుంచి ఒకవైపుకి ఆలోచించడం. ఓకే, ఇంకా క్రియేటివ్ థింకింగ్, ఇది ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లో వస్తుంది అని చెప్పింది ఎవరు? జీన్ పియాజే. ఓకే రైట్. కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ని మీరు కమెంట్ చేయడానికి ట్రై చేయండి ఆన్సర్స్. ఫస్ట్, యాజ్ పర్ జీన్ పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ దేని గురించి? కమెంట్ చేయండి. ప్రీవియస్ నాలెడ్జ్ డజంట్ ప్లే ఎనీ రోల్. మనం ఏం మాట్లాడాం? ప్రీవియస్ నాలెడ్జ్ పనిచేయదా, పనిచేస్తుందా? పని చేస్తుంది అని మాట్లాడాం. పిల్లవాడు ప్రీవియస్ నాలెడ్జ్ బేస్ మీద న్యూ నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు అని మాట్లాడాం. సో మరి ఆ పాయింట్ ఎక్కడ ఉందో చూద్దాం. బయలాజికల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ మెచ్యురేషన్ డోంట్ ప్లే. బయలాజికల్ ఫ్యాక్టర్ పనిచేయదన్నమా? హెరిడిటీ అనేది ఎక్కువ పనిచేస్తుంది అని చెప్పాడు అని మాట్లాడాం. మరి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డిపెండ్ ఆన్ చిల్డ్రన్స్ కరెంట్ లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ ఫంక్షనింగ్. ఇది కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది. మిగతా చూద్దాం. మెమరైజేషన్ షుడ్ బి ప్రియోటైజ్డ్ ఓవర్ లెర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్. మెమరైజేషన్ అవసరమే లేదు. సో ఇది రాంగ్, ఇది రాంగ్. థర్డ్ ఆప్షన్ ఇస్ అ రైట్ ఆన్సర్. ఏమంటున్నాం? లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఎగ్జిస్టింగ్ అంటే కరెంట్ లెవెల్ ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని బేస్ మీద ఇంకొంత నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు అని ఎవరు చెప్పారంటే పియాజే చెప్పాడు. ఓకే నెక్స్ట్. టూ ఇంపార్టెంట్, ఇంతకు ముందే చెప్పా కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి, వాటిని గుర్తుపెట్టుకోవాలి అని ఒక క్వశ్చన్ ఉంది. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, నేనేమి ఓన్గా ఫామ్ చేయలేదు. టూ ఇంపార్టెంట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ ఆఫ్ సెన్సరీ మోటార్ స్టేజెస్ ఆఫ్ పియాజే థియరీ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆర్ అన్నాడు. అంటే సెన్సరీ మోటార్లో ఏమేమి ఉన్నాయి అది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. అనిమిజం అనేది సెన్సరీ మోటార్లో వస్తుందా? రాదు. క్లాసిఫికేషన్ అండ్ సిరియేషన్ వస్తుందా? రాదు. ఆబ్జెక్ట్ పర్మనెన్స్ వస్తుంది కదా. డిఫర్డ్ ఇమిటేషన్ అనేది వస్తుందని మాట్లాడాం 0 to 2 years సెన్సరీ మోటార్లో రైట్. నెక్స్ట్, రివర్సిబిలిటీ వస్తుందా? రాదు. కాబట్టి సో థర్డ్ ఆప్షన్ ఇజ్ అ రైట్ ఆన్సర్. అందుకే ప్రాపర్గా వినండి అని చెప్పా. మీరు ఈ క్లాస్ కనుక వింటే పియాజేకి సంబంధించిన ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఈజీగా ఇట్టే సాల్వ్ చేసేయచ్చు. ఓకే, ఇంకో క్వశ్చన్. మీరు ఇక్కడ ఈ వర్డ్స్ని చూస్తేనే మీకు ఆన్సర్ గుర్తు రావాలి. అకార్డింగ్ టు పియాజే, child who is unable to understand the logic behind simple mathematical reversal such as 4 plus 5 equals to 9. So 9 minus 5 equals to 4 because of దేనికోసం? ఈజీ ఇర్రివర్సిబిలిటీ. ఎందుకంటే 4 plus 5 9 అయినప్పుడు 9 minus 5 4 చేయలేకపోతున్నాడు కాబట్టి ఈగోసెంట్రిజం సంబంధం లేదు, పర్సెప్చువల్ సెంట్రేషన్ అవసరం లేదు, అనిమిజం కాదు. అనిమిజం ఏంటి? నాన్ లివింగ్ థింగ్స్ని లివింగ్ థింగ్స్ అనుకుంటాడు, లేదు. సో ఇర్రివర్సిబిలిటీ ఇస్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ జీన్ పియాజే థియరీ dash is said to occur when the child modifies the existing schemas to account for new experience. కొత్త ఎక్స్పీరియన్స్ని చేసుకుంటే, స్కాఫోల్డింగ్ అసలు వర్డే మాట్లాడలేదు, నెక్స్ట్ క్లాస్లో మాట్లాడతాం. మెటాకాగ్నిషన్ మాట్లాడలేదు, ఆర్గనైజేషన్ సంబంధమే లేదు. అసిమిలేషన్ అండ్ అకామిడేషన్. అసిమిలేషన్ అంటే ఏంటి? న్యూ స్కీమాని తీసుకోవడం. అకామిడేషన్ అంటే ఏంటి? ఆ స్కీమాని కరెక్ట్ చేసుకోవడం ఇజ్ అకామిడేషన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. జీన్ పియాజే థియరీ ఈగోసెంట్రిజం దేని గురించి? ఈగోసెంట్రిజం అంటే మళ్ళీ ఏదో ఈగోయిస్టిక్ కాదు, నేను అనుకుంటున్నట్టు అందరు అనుకుంటున్నారేమో అనుకోవడం ఈగోసెంట్రిజం. మరి ఆ పాయింట్ ఎక్కడుంది? ఎబిలిటీ టు కన్సిడర్ మోర్ దెన్ వన్ ఆస్పెక్ట్, ఒకటి కంటే ఎక్కువ సిచ్యువేషన్ ఎట్ అ టైమా? కాదు. టెండెన్సీ టు ఆర్గనైజ్ థింకింగ్ ప్రాసెస్ ఇంటూ కాదు. సైకలాజికల్ స్ట్రక్చర్లు ఎందుకుంది? ద యూజ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమా టు మేక్ సెన్స్ ఆఫ్ ది వరల్డ్ కాదు. ద టెండెన్సీ టు సీ వరల్డ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అదర్స్ ఫ్రమ్ వన్ ఓన్ పాయింట్. నేను అనుకుంటున్నట్టు వేరే వాళ్ళు కూడా అనుకుంటున్నారు, నాకు ఈ బొమ్మ కావాలి కాబట్టి వాళ్ళకు కూడా అదే బొమ్మ కావాలి ఏమో అనుకోవడం. ఓకే, ఇది
సో ఇది అండి ఈరోజటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సీటెట్కి సంబంధించిన సీరియల్గా మనకు సైకాలజీ తెలుగులో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడున్నాను. మీరు కూడా వీడియోను చూసి ఈసారి సీటెట్ క్లియర్ చేసుకుంటారు అనుకుంటున్నాను. రైట్, సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ తెలుసు కదా, లెర్న్ విత్ దామోదర్, డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే, సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.